సో దయచేసి లవ్ చేసుకునే ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే, పెళ్ళి చేసుకునే పని అయితే లవ్ చేసుకోండి. సో పెళ్ళి చేసుకోకపోతే దయచేసి లవ్ చేసుకోకండి. పెళ్ళికి ఒప్పుకోలేదని ఒకడు HIV బ్లడ్ ఎక్కించాడు ఒక అమ్మాయికి. సేమ్ రాజు విట్స్ రాంబాయ్ మూవీలో చూపించినట్లు ఇది మేడ్చల్ జిల్లాలో సేమ్ అదే విధంగా జరిగింది. సో ఈ మూవీ రియల్ స్టోరీయే, అంటే ఇలాంటి ఎక్కడా జరగకూడదని ఈ మూవీ తీశారు. బట్ అసలు ఏం జరిగింది ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా పోచారు గ్రామంలో ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగింది. సో పెళ్ళి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తీరా ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఆ అబ్బాయికి HIV ఉందని తేలింది. దీంతో అమ్మాయి పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఆ అబ్బాయి ఆ కోపాన్ని తట్టుకోలేక నాకు HIV ఉందని కారణంతో ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటారని చెప్పి ఎవరైతే పెళ్ళి చేసుకునే అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్ళి చేసుకుంటావా లేదా అని తను బ్లాక్మెయిల్ చేశాడు. సో ఫైనల్గా తను నేను పెళ్ళి చేసుకోనని చెప్పేసరికి ఏదైతే తనతో తెచ్చుకున్న HIV బ్లడ్ ఉంది కదా, సో దాన్ని ఆ అమ్మాయికి తెలిసేటట్టు ఇంజెక్షన్ చేశాడు. సో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఏడుస్తూ, సో నాకు ఎవరైతే లవ్ చేసిన అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయి వచ్చి ఏదో బ్లడ్ ఎక్కించాడని చెప్పేసరికి సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించారు. సో తీరా తెలిసింది ఏంటంటే అమ్మాయికి ఎక్కించింది ఏంటో కాదు, HIV బ్లడ్ అని తేలింది. సో ఒక్కసారి వీడిని ఒకసారి ఆలోచించండి, వీడు సైకో అనాలా? ఎందుకు ఇలాంటి దారుణాలు కొడికడుతున్నారు? ప్రజెంట్ జనరేషన్లో లవ్ చేసిన తర్వాత అమ్మాయి ఒప్పుకోలేదనో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవలు వచ్చాయనో, ఒకరినొకరు చంపుకోవడం, లేకపోతే ఇంకేదైనా చేసుకోవడం అలాంటివి జరుగుతుంది. లవ్కి వాల్యూవే లేకుండా పోతుంది అండ్ వాళ్ళు చేసే చేష్టాలు. అండ్ రీసెంట్గా మనం చూసాము, ఒక అబ్బాయి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. సో తను 5 months ప్రెగ్నెంట్, ఒక యూట్యూబర్ కూడా. అండ్ తీరా 1 year గడవక ముందే తనని కత్తితో పొడిచి మరీ చంపేశాడు. అండ్ పరారులో వెళ్ళాడు అండ్ దొరికిపోయాడు పోలీసు వాళ్ళకి. అడిగితే ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళ అమ్మగారు 20 లక్షల కట్నం ఇచ్చి ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసరికి అమ్మాయిని చంపేశాడని చెప్పాడు. సో నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. ఒక మనిషి ప్రాణాన్ని తీసే హక్కు ఎవ్వరికి దేవుడు ఇవ్వలేదు. దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి.